నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా సింగరేణి RG1 ఏరియాలోని GDK 2 ఇంకెన్లో శనివారం రెండవ షిఫ్ట్ లో జరిగిన ఘని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను గోదావరిఖని ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఆదివారం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ AITUC ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగే అవకాశం ఉందని మైనింగ్ సర్దార్ చెప్పినా వినకుండా అండర్ మేనేజర్ భరత్ ముగ్గురు కార్మికులను బలవంతంగా పనులు పెట్టడం చేపట్టి ఇట్టి ప్రమాదం జరిగినందున ఆయన ఆరోచించారు. ఇక ఈ కార్యక్రమంలో AITUC కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెట్టుకొని పోతామని చెప్పి అంటేనే ఊరి మీదకు మొక్కదాం ఏం చెప్పి సౌండ్ వస్తాను కానీ నేను కూడా మా ఊరి మీదకు ఫోన్ చేసి అందుకని రప్పిస్తాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరు మీ మొక్కదం మహేష్ చెప్పింది వాళ్ళ కోర్సింగ్లో దిగి కూడా సాధారణంగా 60 చెప్పినాయి బయట వ్యాన్ ఉన్నది అని చెప్పి కేబుల్ పోషన్ అంటే మేము 2 కేబుల్ పోయాలి అంటే కేబుల్ బాయ్ ఆ కేబుల్ బాయ్ ఉండే పరిస్థితి ఎట్లుంటుందంటే సార్, అది అధ్వానం బాయిలో అది ఒక స్లెట్ అంటే ఒక లంచి లెక్క ఇస్తారు కేబుల్ బాయ్. ఇప్పుడు ఫెన్సింగ్ లోపల ఉంటుంది అది దేవా, దానికి మీకు నాకు ఎంత దూరం మధ్యలో కుప్పాను. మీకు చేంజ్ ఆఫ్ ట్రైనింగ్ ఇచ్చారా సపోర్ట్ నాకు ఆథరైజేషన్ GDK 2లో యాక్సిడెంట్ జరిగింది. శంకర్, నోయల్, సంపత్ అనే కార్మికులు గాయాలని. ఎవరైతే శంకర్ను సంపత్ను తీవ్రమైన గాయాలు, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ రావడం వల్ల హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇందులో మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, మనకు యాక్సిడెంట్ సంబంధించి అన్ని చట్టాలున్నా, SOPలున్నా, ఎవరైతే ట్రైనింగ్ లేకుండా, చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేకుండా కేబుల్ బాయ్లను పని చేయించుకోవడం ద్వారా ఈరోజు ఇనిషియేటివ్ జరిగినాయి. ఒకటి. రెండోది, అక్కడ సర్దారు క్లారిటీగా చెప్పిండు, సౌండ్లు వస్తూ ఉన్నాయి. బ్యాక్ షిఫ్ట్లో ఎవరైతే మిడిల్ షిఫ్ట్లో వచ్చి పనిచేసిన రూప్ బోల్ట్ సపోర్ట్మెంట్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా సబ్బలి లూజ్గా వెళ్ళిపోతా ఉన్నది, సౌండ్లు వస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్త చేసుకోమని చెప్పిండు. అక్కడ ఉన్న వర్క్ మెన్ కూడా ఎవరైతే సూపర్వైజర్ సర్దార్ ఉన్నాడో వారు కూడా ఆయన కూడా సౌండ్లు వస్తూ ఉన్నాయి బయటికి పోమని బయటికి పంపించిన తర్వాత ఎవరైతే అండర్ మేనేజర్ భరత్ అనే అండర్ మేనేజర్ వచ్చిన తర్వాత నేను ఉంటాపా, నేను చెప్తాను మీరు చేయండి అని చెప్పి పద్ధతిలో జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన ఆర్డర్ జారీ చేసిన తర్వాత ఎట్లయినా కార్మికులు భయపడతారు. ఎందుకంటే గతంలో ఆయన పెద్దానికి వార్నింగ్ లెటర్లు, ఛార్జ్ షీట్లు, నేను చెప్పింది చేయాలి లేకపోతే బయట పైనగలు అనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే తీరున్నది. ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి, ఈరోజు ప్రాణాలు పోయేటి నిజంగా లక్. ఈరోజు మనం అందరం ఈరోజు ఒక అండర్ మేనేజరు ఆయన యొక్క అహం కానీ, నిర్లక్ష్యం కానీ, ఆయన వైఖరితోని ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా కొంచెంసేపు ఆగి ఉంటే అది ఫాలో అయ్యేది. తర్వాత వాళ్ళు దిమ్మగట్టకుండా లేకపోతే వాడి డబ్ల్యూ స్టాప్ వేసేది ఏదో వేసిటోళ్ళు. ఈ నిర్లక్ష్యం మూలంగా లేకపోతే ఇలా సూపర్వైజర్ అసలు నిజంగా చెప్పాలంటే ఒక సర్దార్ చెప్పిన తర్వాత డిస్ట్రిక్ట్లో బాగలేదు అని చెప్పిన తర్వాత అండర్ మేనేజర్ కాదు మేనేజర్ కూడా పోవడానికి లేదు. మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆయన యొక్క నిర్లక్ష్యం వలన, ఆయన అహం వల్ల ఈరోజు ముగ్గురు కార్మిక వర్గానికి దెబ్బలు తాకినాయి. దీన్ని AITUCగా మేము దీన్ని చర్చిస్తాం. దీని చైర్మన్తో, డైరెక్టర్ గారితో మాట్లాడి, కన్సర్న్ GMతో కూడా మాట్లాడి, ఒకటి మాత్రం వాస్తవం, మనకు చెప్తున్నట్టుగా చట్టం ఏం చెప్తా ఉన్నది దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు అక్కడ సర్దార్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సర్దార్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుతారు. ఏదైనా అండర్ మేనేజర్ అంటే వాళ్ళు బాధ్యత తీసుకొని పనిచేయాలి. సర్దార్ చెప్పింది విని మాట్లాడాలి తప్ప కార్మికులు ముఖ్యంగా కేబుల్ బాయ్లకు సంబంధించి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేదు. వాళ్ళ కేబుల్ బాయ్ 50% రెండు సార్లు ఈరోజు వాళ్ళు పనిచేసినాక అలసిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సపోర్ట్ మెన్ పోవడం అనేది ఈరోజు చాలా నిర్లక్ష్యం, దారుణం. దీన్ని సహించరాదు. కాబట్టి వెంటనే భరత్ అనే అండర్ మేనేజర్ ఎవరైతుందో దాని మీద తప్పక యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చెప్పినాక కూడా ఆయన నిర్లక్ష్యంగా వివరించినందుకు యాక్షన్ తీసుకోవాలి. దీనికి యాక్సిడెంట్ ప్రధానమైన కారణం అండర్ మేనేజర్ అని చెప్పి మేము భావిస్తాం.